ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీషో పేరు చెప్పి చాలా పెద్ద మోసమే చేస్తున్నారు కొంతమంది. ఆ పేరు యూజ్ చేసుకొని ఇప్పుడు వస్తున్న క్రిస్మస్‌కి, పొంగల్‌కి చాలామంది బట్టలు ఆర్డర్ చేస్తుంటారు కదా! ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఒక స్కామే చేయడానికి ప్లాన్ చేస్తున్నారో ఏమో గాని తెలీదు. నాకైతే ఈరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఒక 2 డేస్ బ్యాకే మీషోలో ఆర్డర్ పెట్టాను. అయితే మేము మీషో నుంచి కాల్ చేస్తున్నామని చెప్పారు. మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారు కదా! అన్నారు. అవును అని చెప్పాను. మరి లేదు అని చెప్పుంటే వాళ్ళు కట్ చేద్దురో, ఏం చేద్దురో తెలీదు. నేను నిజంగానే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను కాబట్టి అవును అని చెప్పాను. అయితే మీకు క్రిస్మస్ ఉంది కాబట్టి క్రిస్మస్ ఆఫర్ కింద మీరు ప్రైజ్ మనీ గెలిచారు మీషో నుంచి. మీరే ఫస్ట్ వచ్చారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక కార్ ఇస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చి 12,50,000 అని చెప్పారు. అవునా! అయితే ఏం చేయాలి అనేసి అడిగాను. ఆ ప్రొడక్ట్స్ అదే ప్రైజ్ మనీ వచ్చింది కదా! అయితే మేమేం చేయాలి అని అడిగితే మీరు కార్ చూజ్ చేసుకుంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ సెండ్ చేయాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది సెండ్ చేయాలి అన్నారు. అయితే ఓకే. ఒకవేళ ప్రైజ్ మనీ అయితే ఏం చేయాలి అని అడిగితే మన ఆధార్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతున్నారు. అంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్‌కి సెండ్ చేయాలంట ఫోటోస్. అక్కడ కొంచెం నాకు డౌట్ కొట్టింది. అంత అమౌంట్ ప్లస్ ఇవన్నీ సెండ్ చేయమంటున్నారు. ఏదో ఒక 2000, 3000 అన్నా మనకి ఏమైనా ఉంటాయి తెలుస్తాయి కదా! మీషో నుంచి. ఇవన్నీ సెండ్ చేయమంటున్నారు. ఏంటి అని డౌట్‌కొచ్చి నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. ఒక 1 అవర్ టైమ్ ఇవ్వండి నేను చెప్తాను అన్నాను. లేదు మేడం ఇంకా 2, 3 మెంబర్స్ ఉన్నారు. అంటే 3 లక్కీ విన్నర్స్ మేము చూజ్ చేస్తున్నాము. వాళ్ళు ఒకవేళ ఇవి చూజ్ చేసుకుంటే మీకు ఉండవు కదా! అన్నారు. ఆగండి నాకు కొంచెం టైం కావాలన్నా. అయితే ఓకే మేడం త్వరగా మీరు చూసుకొని మా వాట్సాప్ నంబర్‌కి ఆ ఫోటో సెండ్ చేయండి అన్నారు. ఓకే అనేసాను అప్పుడు. ఓకే అనేసి ఫోన్ కట్ చేసేసాను. వెంటనే మీషోలోకి వెళ్ళి వాళ్ళ కస్టమర్ సపోర్ట్‌కి కాల్ చేశాను. ఒక ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేశాను. ఎప్పుడు మీషో నుంచి కస్టమర్ సపోర్ట్ చేసిన వెంటనే వితిన్ 1 మినిట్, 2 మినిట్స్‌లో నాకు ఫోన్ కాల్ వచ్చేది. ఈరోజు మాత్రం నా ఇదనుకోవాలి కదా! హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు ఏ కాల్స్ రాలేదు. ఏంటి కాల్స్ రావట్లేదు ఏంటి ఏంటి అనుకున్నాను. అప్పుడు వాళ్ళేం ఫోన్ చేయలేదులే. నాకు డౌట్ వచ్చిందని వాళ్ళకి అర్థమైందేమో గానీ వాళ్ళైతే నాకేం ఫోన్ చేయలేదు. కానీ నేను ఒక క్లారిఫికేషన్ గురించి మీషో వాళ్ళకి ట్రై చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేశారు. ఇవన్నీ ఇలా జరిగింది. నాకు మీషో పేరు చెప్పుకొని ఇవన్నీ చెప్తున్నారు ప్రైజ్ మనీ అనుకోని. ఏంటి మేడం అనేసి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ టీమ్‌కి లేదు మేడం ఇలా మీషో నుంచి అయితే మేము ఎప్పుడు ఇలాంటివి పెట్టలేదు. ఒకవేళ మీషో నుంచి అయితే మాకు కాల్స్ కూడా రావు మీకు. మీరు అక్కడ మాకు ఇప్పుడు కాల్ మీ బ్యాక్ అని క్లిక్ చేస్తేనే మేము కాల్ చేస్తాం తప్ప ఎప్పుడు మీషో వాళ్ళు కాల్ చేయరు మేడం. ఇలాంటివి జరిగినందుకు క్షమించండి. అంటే వాళ్ళు తప్పులేదు కదా! కానీ వాళ్ళ పేరు యూజ్ చేశారు కాబట్టి వాళ్ళైతే సారీ చెప్పారు. సో, మెయిన్‌లీ ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా కొంతమంది రివ్యూ వీడియోస్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అవి పర్చేస్ చేస్తూ ఉంటారు. పాత వాళ్ళకైతే తెలుసు ఇలాంటివేమి ఉండవు అని తెలుసు. కానీ కొత్త వాళ్ళకైతే తెలీదు కదా! వెంటనే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇలా అన్నారు కదా! అనేసి మనము డీటెయిల్స్ అన్నీ సెండ్ చేసేస్తే తిరిగొచ్చి మనమే మోసపోతాం కదా! అంటే వాళ్ళు ఏ అమౌంట్ అయితే పెట్టమనలేదు. కానీ మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గరికైతే వెళ్ళిపోతాయి కదా! పాన్ డీటెయిల్స్ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది చెప్పండి. అందుకే ఇలాంటి మాత్రం కాల్స్ వచ్చినప్పుడు వెంటనే నమ్మకండి. అలాగే ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటారు క్రిస్మస్, పొంగల్ కాబట్టి అంత వేగంగా నమ్మకండి. మీకు ఒకవేళ ఇలా కాల్స్ ఏమైనా వాళ్ళకి వెంటనే ఫోటోస్ ఏవి సెండ్ చేయకుండా కస్టమర్ కేర్‌కి ముందు కాల్ చేసి కనుక్కోండి ఇలాంటివి ఏవైనా పెట్టారా అనేసి. అప్పుడు మీకు ఒక ఐడియా అనమాట వస్తది. కానీ ముందు తొందరపడి మాత్రం పెట్టకండి. అండ్ ఇంకొకటేంటంటే మనకి మీషో నుంచి డైరెక్ట్‌గా తెలుగులో అయితే ఎప్పుడు వాళ్ళు ఒకవేళ సపోజ్ మనం ఏదైనా ప్రొడక్ట్ పెట్టి దాని గురించి ఏదైనా కాల్స్ వచ్చినా బై చాన్స్ రావు. ఒకవేళ వచ్చినా వాళ్ళు 90% హిందీ ఆర్ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు తప్ప తెలుగులో అయితే డైరెక్ట్‌గా ఎప్పుడు మాట్లాడరు. నాకొచ్చిన కాల్ అయితే తెలుగులో మాట్లాడారు. నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇదేంటిది మీషో నుంచి తెలుగులో మాట్లాడుతున్నారా అనేసి నేను హిందీలో మాట్లాడితే నాకు తెలుగులో ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్తే వాళ్ళు తెలుగులో ట్రాన్స్‌ఫర్ చేసేవాళ్ళు. అలాంటి డైరెక్ట్ స్టార్టింగ్‌లోనే వాళ్ళు తెలుగులో మాట్లాడారు. అక్కడే కొంచెం కొట్టింది. మళ్ళా ఇంతింత అమౌంట్ కార్ అని చెప్తున్నారు. ఏ యాప్ వాడండి అంత మనకి ప్రైజ్ మనీ పెడతారు మనం బట్టలు కొనుక్కున్నందుకు చెప్పండి. అవన్నీ అందుకే నమ్మకండి దయచేసి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నేను కస్టమర్ కేర్‌కి కాల్ చేయకముందు ఆ నంబర్‌ని నేను ట్రూ కాలర్‌లో ఫస్ట్ చెక్ చేశాను. మీషో రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉండేది. అక్కడ మీషో స్పెల్లింగ్ కూడా తప్పుంది. అక్కడే కొంచెం డౌట్ వచ్చింది. ఏమో అనేసి మళ్ళా వాట్సాప్‌లో చెక్ చేశాను. వాట్సాప్‌లో అయితే అస్సలు డౌట్ కూడా రాదు. అంత పెట్టారు. మీషో లోగో పెట్టి, బిజినెస్ అకౌంట్ అని పెట్టి, అవన్నీ ఆఫీస్ టైమ్స్ అవన్నీ ఏవేవో పెట్టారు. అంటే అది నిజంగా మీషో నుంచి వచ్చిందేమో అనిపించేలా పెట్టారసలు. ఈజీగా ఎవరైనా నమ్మేసేలా అంత నీట్‌గా అకౌంట్ అనమాట క్రియేట్ చేశారు వాట్సాప్‌లో. సో, అందుకే ఇలాంటివైతే అస్సలు నమ్మకండి చెప్తున్నాను. వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి వచ్చిన వెంటనే మనకి అమౌంట్ ఇలా ఇస్తున్నాను అంటున్నారు కదా! కార్ వస్తుంది కదా! అనుకోని అస్సలు నమ్మేసి డీటెయిల్స్ అయితే ఇవ్వకండి. దయచేసి చెప్తున్నాను. ఈ వీడియో అయితే కొంతమందికైనా యూజ్ అవుతుందని పెడుతున్నాను.